సరే, ఆయన సాక్ష్యం వద్దు, ఆయన సాక్ష్యం గురించి నేను మాట్లాడటం లేదు. ఆయన అంటాడు నేను ఫ్రాన్స్ దేశం వెళ్ళాను, నెపోలియన్ సమాధి చూశాను. నేను ఈజిప్ట్ వెళ్ళాను, అక్కడ అనేక రాజుల సమాధులను చూశాను. నేను మక్కా వెళ్ళాను, మహమ్మద్ సమాధిని చూశాను. అయితే నేను పాలస్తీనా వెళ్ళాను, అక్కడ తెరవబడిన సమాధిని చూశాను. అది ఎవరిది అంటే యేసుక్రీస్తుది. దేవదూత అంటది శిష్యులతో, సజీవుడైన వాణిని మృతులలో ఎందుకు ఎత్తుకులాడుతున్నారు? శిష్యులు నమ్మలే. ఇస్ దట్ పాసిబుల్? ఒక మనిషి మరణాన్ని దాటుకో రాగలుగుతాడా? ఒక మనిషి మరణము నుంచి పైకి లేగలుగుతాడా? ప్రభు చెప్పాడు, ఏ బాబు, నేను 3వ దినమున లేస్తాను, నేను లేచి మీకంటే ముందుగా గలిలేకి వెళ్తాను అని యేసు ప్రభు వారు ఆయన చనిపోకముందే, సిలువ వేయబడక ముందే ఎన్నో మార్లు తన సేవలో, పరిచర్యలో సంబోధించాడు, బోధించాడు, మాట్లాడాడు. ఎవరు నమ్మలేదండి, ఎవరు ఆలోచన చేయలేదండి, ఎవరు అసలు దృష్టి పెట్టలేదండి. కానీ యేసయ్య మరణాన్ని తిప్పికొట్టి మరణపు కొండను బద్దలు చేసి ఆయన లేచి సజీవుడయ్యాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి.